పుష్ప 2 హీరో అల్లు అర్జున్ తగ్గాల్సిందే అంటున్నారు పోలీసులు. ఆయన మీద తాజాగా కేసు నమోదు చేశారు. మనం చూస్తున్నాం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ టీంపై హైదరాబాద్ చిక్కడపల్లి పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. నిన్న సంధ్యా థియేటర్లో ప్రీమియర్ సందర్భంగా సినిమా చూసేందుకు బన్నీ వస్తున్నట్టు పోలీసులకు సరైన సమయంలో చెప్పలేదని ఆయన టీంపై అభియోగాలు మోపారు. చాలా బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారని పోలీసులు మండిపడ్డారు. కాగా ఈ ఘటనలో ఒక మహిళ మృతి చెందగా మరో బాలుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. విషమంగా ఆయన పరిస్థితి ఉంది అని చెప్తా ఉన్నారు. ఓవరాల్గా ఇదొక పెద్ద ఎత్తున వివాదంగా మారబోతా ఉంది. ఇది కేవలం ఈ పోలీసులు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయటమే కాదు, దీనికి సంబంధించి బక్క జడ్సన్ అని కాంగ్రెస్ పార్టీ నుంచి తెలంగాణలో బహిష్కృతమైన నేత, ఆయన దీనికి సంబంధించి మానవ హక్కుల కమిషన్లో కూడా ఆయన కేసు నమోదు చేశారు. చూడండి, మానవ హక్కుల కమిషన్లో కాంగ్రెస్ బహిష్కృత నేత బక్క జడ్సన్ జాతీయ మానవ హక్కుల కమిషన్లో పిటిషన్ దాఖలు చేశారు. సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి మరణించిందని, దీనికి అల్లు అర్జున్, పోలీసులు, నిర్మాతలు బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. అల్లు అర్జున్ ఆ రాత్రిపూట రావాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ఆయన అరెస్టు చేయడంతో పాటు మృతురాలి కుటుంబానికి 10 కోట్ల పరిహారం కావాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. అల్లు అర్జున్కి మొత్తం మీద చుట్టుకుంటోంది ఈ వివాదం. నిజానికి బక్క జడ్సన్ చేసిన వాదన ఏదైతే ఉందో అది 100% వాస్తవం. ఈ సినిమాకు రావాల్సిన బజ్ వచ్చేసింది ఆల్రెడీ. 2 రాష్ట్రాల్లోతో పాటుగా మీరు నార్త్లో కూడా ప్రచారం చేశారు. పుష్ప అంటూ ఎన్ని లెక్కలు వేసుకున్నారో, ఎంత ప్రచారం చేయాలో అంతా చేశారు. సినిమా ప్రీమియర్ రోజున, ప్రీమియర్ అంటే నిన్న రాత్రి అర్ధరాత్రి 9:30, 1 గంట 2 షోలు వేశారు. ఆ షోకి అల్లు అర్జున్ రావటం జరిగింది. సో అంత క్రౌడ్ ఉంటుంది అక్కడ, కంట్రోల్ చేయడానికి వీల్లేదు. ఇది పాత రోజులైతే ఏమవుతుందంటే హీరో ఏదో ఒక థియేటర్లో వచ్చి సరదాగా సడన్గా సర్ప్రైజ్ ఇచ్చి సందడి చేసి వెళ్ళిపోతారు. కానీ ఇది సోషల్ మీడియా రోజులు ఇవి. ఒక్కసారి అల్లు అర్జున్ గారు పలానా థియేటర్ దగ్గరకు వస్తున్నారంటే వేలాదిగా జనం గుమిగూడే ప్రమాదం ఉంది. ఆ మాత్రం సోయి అల్లు అర్జున్కి లేదా? ఆ మాత్రం నైతిక బాధ్యత అల్లు అర్జున్కి లేదా? ఎందుకంటే ఇవాళ పోలీసులను తప్పు పట్టలేం. పోలీసులకు సరైన సమాచారం ఇవ్వలేదని పోలీసులే చెప్తున్నారు. పోలీసులకు 1000 మంది వస్తారు, 2000 మంది వస్తారు ఏమైనా చెప్తారు. నిజంగా పోలీసులకు 10,000 మంది అక్కడికి వస్తారు అని చెప్పి ఉంటే పోలీసులు అసలు అనుమతే ఇచ్చేవారు కాదు. మరి మీరు పోలీసులకు సమాచారం ఇవ్వకుండా ఆ రకంగా వెళ్ళి ఒకరి మరణానికి కారణమయ్యారు అల్లు అర్జున్ అండ్ కో. ఇది మనిషి ప్రాణాలకు విలువ కట్టగలమా? విలువ కట్టలేం. కానీ అల్లు అర్జున్ చేసిన పని క్షమించరానిది. అల్లు అర్జునే కాదు, ఏ హీరో అయినా కానీ సినిమా ఇండస్ట్రీ నుంచి ఈ రకమైన పనులు చేయటం వల్ల ఇది ప్రజల మీద ప్రభావం పడే అవకాశం ఉంది. ఇవాళ అల్లు అర్జున్ చేసిన హత్యగానే దీన్ని పరిగణించాలి. అల్లు అర్జును, ఆయన కుటుంబము, శిల్పా రవిచంద్రారెడ్డి ఆయన కుటుంబము అందరూ కలిసి ఏదో పిక్నిక్కి విహారయాత్రకి వెళ్ళినట్టుగా సంధ్యా థియేటర్కి వెళ్తారా? అక్కడ అభిమానుల మధ్య మీరు సందడి చేయడానికి, వాళ్ళలో బజ్ పెంచడానికి, వాళ్ళలో కేరింతలు కొట్టించుకోవడానికి అక్కడికి వెళ్ళారు. కానీ ఒక తల్లి తన 2 పిల్లల్ని తీసుకెళ్ళింది. సినిమా అంటే ఎమోషన్ అండి. చాలామంది అంటున్నారు ఆ సమయంలో వెళ్ళాల్సిన అవసరం ఏముంది, పిల్లల్ని తీసుకుని. కరెక్టే, ఇది నేను కూడా చెప్తున్నా. అసలు మొదటి రోజు సినిమా చూడకపోతే ఏం కొంపలు మునిగిపోతారా బాబు అని చెప్తున్నా నేను కూడా. అసలు మొదటి రోజు కాదురా, మొదటి వారమే చూడకండిరా బాబు, 2వ వారం చూసుకుంటారా, టికెట్ రేట్లు కూడా తగ్గుతాయని చెప్తున్నా. కానీ సినిమా అనేది సగటు మనిషికి ఒక ఎమోషన్ అండి. ఇవాళ నిత్యావసర సరుకులు ధరలు పెరిగితే ఎలా ఉంటుందంటే, ఎవరో అన్నారు రైతులకు మద్దతు ధర లేకపోతే దాని గురించి ఎవరు మాట్లాడరు, సినిమాకు మద్దతు ధర లేకపోతే సినిమా వాళ్ళు మాత్రం ఇష్టానుసారం పెంచుకోవచ్చు అంటే అది నిత్యావసర సరుకులు, ఇది వినోదం అని కాదు. ఇది నిత్యావసర సరుకులు ఎలాగో నిత్యం అవసరమో వినోదం కూడా అదే అవసరం. స్ట్రెస్ తోటి మనిషికి వినోదం అవసరమే. ఎంటర్టైన్మెంట్ మినిమం దీంట్లో దొరికే ఎంటర్టైన్మెంటు మన భారతదేశంలో ఏముందంటే సినిమా మాత్రమే మనకి మినిమం ఎంటర్టైన్మెంటు. సో అలాంటి ఎంటర్టైన్మెంట్ను కూడా ఇవాళ మన నుంచి లాగేస్తున్నారు. సో ఇవాళ అల్లు అర్జునే కాదు, సినిమా ఇండస్ట్రీ మొత్తం దీనికి బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. ఈ రకంగా ప్రజలను ఒక రకం మోటివేట్ చేసి ఒక ప్లేస్కి తీసుకొచ్చి తొక్కిసలాట జరిగి ఒక మరణానికి కారణమైన వాళ్ళ మీద హత్యా ప్రయత్నం మీద కేసు పెట్టాలి. అల్లు అర్జున్ గారి మీద, అలాగే ఆ నిర్మాతల మీద కూడా ఈ కేసు పెట్టాలి. అలాగే ఈ ప్రీమియర్లకు వచ్చిన డబ్బు ఏదైతే ఉందో, నిన్న డబ్బుకు ఆశపడి ప్రీమియర్లు వేశారు కదా, ఈ ప్రీమియర్లకు వచ్చిన డబ్బంతా కూడా వాళ్ళ కుటుంబానికి చెల్లించాలి. ఒక మనిషికి ప్రాణం విలువ 1 కోటి కాదు, 100 కోట్లు పెట్టినా మనిషికి సంబంధించిన ఆ విలువను తీర్చలేం మనం. ఆ 2 బిడ్డలు ఆల్రెడీ కొడుకు పరిస్థితి విషమంగా ఉంది. ఇంకా హాస్పిటల్ నుంచి ఆ పిల్లాడు బయటికి రాలేదు.
ఉంటాడా లేకపోతే ఉండడా అనేది కూడా చాలా ఆందోళనగా ఉంది. ఆ తండ్రికి ఒకవైపు భార్య చనిపోయింది, కొడుకు చావు బతుకుల్లో ఉన్నాడు, కూతురు కూడా చావు బతుకుల మధ్య నుంచి బయటకు వచ్చింది. ఇలాంటి ఒక దుస్థితి ఏ కుటుంబానికి రాకూడదు. అల్లు అర్జున్ మీద ప్రేమతోటి ఈ ప్రీమియర్ షోకి వెళ్ళి ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. ఇది ఖచ్చితంగా దీనికి మూల్యం చెల్లించాల్సిందే. అల్లు అర్జున్కి అలాగే నిర్మాతలకు ఈ ప్రీమియం మీద వచ్చిన కలెక్షన్ డబ్బు ఆశతో వేసిన ఈ ప్రీమియం షోల మీద వచ్చిన డబ్బంతా కూడా వాళ్ళ కుటుంబానికి నష్టపరిహారంగా చెల్లించాల్సిన అవసరం ఉంది. 2 కేసులు, మానవ హక్కుల సంఘంలో 1 కేసు, ఒకటి చిక్కడపల్లి పోలీసుల కేసు, మొత్తం మీద అల్లు అర్జున్ అరెస్టు చేయాలని వేణోళ్ల డిమాండ్ వినపడుతోంది.